హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటి అంటే బనానాతో ఫేస్ ప్యాక్ అన్నమాట. సో ఇది మనకు బాగా మగ్గిపోయిన బనానా ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాంట్లో ఏంటంటే న్యాచురల్ గోల్డ్ అనేది ఉంటుందన్నమాట. సో మనకు బనానాలో అయితే యాంటీ ఏజింగ్ క్వాలిటీస్ అయితే చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దీనివల్ల ముడతలను తగ్గిస్తుంది, మన స్కిన్ సాగింగ్ అవుతుంది అది కూడా తగ్గిస్తుంది, యంగ్గా కనపడతారనమాట. సో దీంట్లో ఏంటంటే న్యూట్రియంట్స్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి ఫ్రెండ్స్. సో మనం 2-3 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి సింపుల్గా మనమైతే బనానా ఫేస్ ప్యాక్ అనేది అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వీడియో అయితే చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడైతే నేను బాగా మగ్గిన బనానా అయితే తీసుకున్నాము. సో ఇది ఏంటంటే మనం తినలేము అనమాట, మెత్తగా అయిపోతుంది కదా. సో అలాంటి బనానా అనమాట. దీన్ని నేనైతే ఫస్ట్ ఒక బౌల్ తీసుకుంటాను ఫ్రెండ్స్. మనకి ఈ తొక్క ఉంటుంది కదండి, తొక్క కూడా యూజ్ అవుతుందన్నమాట. సో అందుకనే నేను చూపిస్తున్నాను ఇక్కడ. సో బనానానే కాకుండా మనకి బనానా తొక్క కూడా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఏంటి అంటే మీ ఫేస్కి ఒక హాఫ్ బనానా సరిపోతుంది అంటే మిగతా హాఫ్ తీసేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే మనం చేతులకి కాళ్ళకి కూడా యూజ్ చేస్తాము అనుకున్నప్పుడు బనానా మొత్తం కట్ చేసేసి వేసుకోండి. సో ఇక్కడైతే నేను చిన్న తొక్క తీసుకున్నాను, అరటి తొక్క. సో దాన్ని కూడా చిన్నగా కట్ చేసి వేస్తున్నాను అనమాట. సో ఈ అరటి తొక్క వల్ల ఏంటంటే మనకి ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా, అవి తగ్గడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట మనకి తొక్క అనేది. సో అందుకని బనానా పీల్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకి రోజ్ వాటర్ అనమాట. మీకు ఒకవేళ అలోవెరా జెల్ సూట్ అవ్వదు అనుకుంటే రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి. సో నేను వాళ్ళ కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి రోజ్ వాటర్ యాడ్ చేశాను. మీకు అలోవెరా జెల్ సూట్ అవుతుంది అనుకుంటే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా అలోవెరా జెల్ అయితే యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కోకోనట్ ఆయిల్ ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఏంటో మన ఫేస్లో మాయిశ్చర్ని లాక్ చేసి ఉంచుతుంది అనమాట. మనం ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత ఇంకా ఏం సెరం లాంటిది ఏం అప్లై చేసుకోకుండా సరిపోతుందన్నమాట. సో ఎందుకంటే మనకి ఇక్కడ కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాం కదా మనము. సో అందుకని. సో ఫ్రెండ్స్, ఇవన్నీ యాడ్ చేసాం కదా, వీటన్నిటి మనం ఒకసారి మిక్సీలో పడదాము. ఒక 2 సార్లలో తిప్పామంటే మనకి స్మూత్ పేస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట బనానాది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలాగ వచ్చేస్తుంది మనకి. చూడండి, అది ఇక్కడే మనకు గోల్డ్ లాగా కనపడుతుంది కదా. సో మనము పార్లర్లో చేయించుకునే ఫేషియల్స్ ఉంటాయి కదా, దానికి ఏం తక్కువ ఉండదండి రిజల్ట్. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడైతే మీరేంటంటే ముందు ఫేస్ని వాటర్తో కడిగేసుకోండి, లేదా రోజ్ వాటర్తో అయినా తుడిచేసుకోండి. కాటన్ పైన రోజ్ వాటర్ వేసి దాన్ని ఫేస్కి అప్లై చేసి నీట్గా తుడిచేసేయండి. క్లీన్గా ఉండాలన్నమాట ఫేస్. మనకి ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ కానీ ఫేస్ మాస్క్ కానీ ఇట్లాంటిది ఏదైనా మనం ఫేస్కి అప్లై చేస్తున్నప్పుడు. సో ఫ్రెండ్స్, ఇలా కొద్దిగా తీసుకుంటూ ఏంటంటే ఫేస్ పైన అప్లై చేసి ఒక 5 మినిట్స్ వరకు మనము మసాజ్ చేయాలి అనమాట. దీంతో అలాగే వదిలేయకుండా అప్లై చేసి ఒక 5 మినిట్స్ అయితే మనం ఫేస్కి మసాజ్ చేసుకోవాలి. సో మనం పార్లర్లో చేసుకునే గోల్డ్ ఫేషియల్ కానీ ఫ్రూట్ ఫేషియల్ కానీ రిజల్ట్ ఎలా ఉంటుంది మనకి, ఇది కూడా సేమ్ అలాగే ఉంటుందన్నమాట. సో మనకి ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా కూడా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో తర్వాత ఒక 15 మినిట్స్ వరకు మీరు అలాగే వదిలేయాలండి. తర్వాత నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసేసుకోండి. ఇది వీక్లీ మీరు 2 టైమ్స్ అన్నా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. రిజల్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీకు ఇన్స్టెంట్గా ఒక యూజ్ తోటే తెలిసిపోతుంది అనమాట మనకి బనానా ఫేస్ ప్యాక్ అనేది మనకి ఎంత యూస్ఫుల్గా ఉంటుందనేది. సో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.